క్రైస్తవులు అంటే ఇవేవి పెట్టుకోరు, వాళ్ళది ఆచారం అది. హిందువులంగా మా ఆచారం ఇవన్నీ పెట్టుకుంటాం, సంప్రదాయం మా ఆచారం. వాళ్ళ ఆచారం ఇవన్నీ పెట్టుకోకూడదు, ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళకి తప్పు, పెట్టుకోపోతే మాకు తప్పు. వాస్తవంగా బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో అలా ఏం లేదు. బైబిల్లో మారు మనసుకు ప్రాముఖ్యత ఇచ్చాడు, పాపమును విసర్జించండి అనే విషయాన్ని ప్రాముఖ్యత ఇచ్చాడు. విగ్రహారాధన, విగ్రహార్పితం విసర్జించమనే మాట చెప్పాడు, కానీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు చెప్పాడు, కానీ ఆచారాలకు సంబంధించి హద్దులు వేయలా. కాబట్టి అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను అనగా విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహారాధనను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును, ఈ 4 విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం అన్నాడు. 20వ వచనంలో. కింద 28లో ఇదే విషయము పరిశుద్ధాత్మ కూడా సంతకం చేశాడు. అవశ్యమైన వీటికంటే ఎక్కువైన మరి ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచును అన్నాడు. 20. కాబట్టి 4 చెప్పాడు. ఏమేమి వదిలేయాలి? మొట్టమొదటిది విగ్రహారాధన, విగ్రహార్పితం వదిలేయాలి. 2వది జారత్వం, విచ్చలవిడి లైంగిక పాపాన్ని వదిలేయాలి. 2. 3వది గొంతు పిసికి చంపిన దానిని. 4వది రక్తమును. అవశ్యమైనవి 4, అవసరమైనవి 4. వీటికి మించి ఏ భారం కూడా మీ మీద మోపాలని మాకు అనిపించలేదు, పరిశుద్ధాత్మ కూడా చెప్పలేదని చెప్పేశాడు. ఇందులో బొట్టు, గాజులు తీసివేయవలెను, నుదుటనున్న బొట్టు తీసివేయవలను, మెడలో ఉన్న సూత్రము తీసివేయవలను, కాలికున్న మెట్టలు తీసివేయవలెను అని ఏమీ చెప్పలా. మరి మీరు అందరూ ఎందుకు తీసేశారు? నేను ఎప్పుడన్నా చెప్పానా తీసేయమని? కాబట్టి మీరు తీసిన దానికి నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.